హలో గైస్, చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు ఏంటంటే, బ్రో ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ గురించే మాట్లాడతారా? అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ గ్రోత్ కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఏదైనా కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్, కాపీరైట్ స్ట్రైక్స్ ఇట్లాంటిది ఏదైనా పడతాయి, సో వాటిని ఎట్లా డీల్ చేయాలి, వాటిని ఎట్లా రిమూవ్ చేయాలని వీడియోలు చేస్తారు కానీ యూట్యూబ్ ఛానల్ గురించి ఎందుకు చెప్పరు? సో యూట్యూబ్ ఛానల్లో కూడా ఏదైనా స్ట్రైక్ పడితే దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలో చెప్పొచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు. సో నాకు ఆల్రెడీ ఒక స్ట్రైక్ ఉంది బై ద వే నా యూట్యూబ్ ఛానల్ మీద. అదేంది, నా ఛానల్ మీదనే స్ట్రైక్ ఉండడం ఏంటంటే, నేను కూడా రిస్క్ తీసుకొని ఒక వీడియో చేసిన. ఏంటది అంటే గర్ల్ ఫ్రెండ్స్ కానీ బాయ్ ఫ్రెండ్స్, సో వాళ్ళ దగ్గర నుంచి హస్బెండ్స్ ఆర్ వైఫ్స్ కూడా, సో వాళ్ళ కాల్ హిస్టరీ మొత్తాన్ని ఎట్లా తీసుకోవాలి అనేది నేను ఒక వీడియో చేశాను. సో దాన్ని యూట్యూబ్ ఎట్లనైనా రిజెక్ట్ చేసేస్తుంది, ఆ కంటెంట్ని యాక్సెప్ట్ చేయదు అట్లాంటి కంటెంట్. బట్ నేను అందుకోసమనే జస్ట్ ఆ టెక్స్ట్లో విత్ కన్సెంట్ అని పెట్టిన. అంటే మీ గర్ల్ ఫ్రెండ్తో బాయ్ ఫ్రెండ్తో కాల్ హిస్టరీ తీసుకోండి, ఎలా తీసుకోవాలి విత్ కన్సెంట్ అని పెట్టిన. అంటే ఇంకా వాళ్ళ పర్మిషన్ తోటే తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలని పెట్టిన. బట్ ఆ తెలివంతా మా దగ్గర చూపియకు అని యూట్యూబ్ అయితే మనకు స్ట్రైక్ వేసేసింది. బై ద వే, ఆ కాల్ హిస్టరీని ఎట్లా తెలుసుకోవాలి అనే వీడియో మీకు కూడా కావాలంటే దాన్ని నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన 8 minutes వీడియో అనుకుంటా, నాకు తెలిసి లిటరల్గా 8 నిమిషాల వీడియో ఇన్స్టాగ్రామ్లో ఫుల్ వీడియోని అట్లనే అప్లోడ్ చేసిన. 8 minutes వీడియో పెడితే తెలుసు ఇన్స్టాగ్రామ్లో అసలు మన ఆడియన్స్ దాకా కూడా రీచ్ అయ్యేలాగా చేయదు అది. ఎందుకంటే ఫుల్ వీడియో కాబట్టి అది అప్లోడ్ చేసేటప్పుడే చెప్తే 3 minutes వీడియో లోపుంటే అప్లోడ్ చేసుకో, రీల్ లాగా కన్సిడర్ చేస్తాం, చాలా వ్యూస్ వస్తాయి. నువ్వు ఇట్లా 8 నిమిషాల వీడియోలు 5 నిమిషాల వీడియోలు పెడితే అంత ఎక్కువ రీచ్ రాదు, మరి నీకు ఓకేనా అని చెప్తే అప్లోడ్ చేసేటప్పుడే. బట్ అయినా కూడా నా కంటెంట్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అయినా పర్లేదు, నేను 8 నిమిషాల ఫుల్ వీడియోని ఇట్లనే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే యూట్యూబ్లో నుంచి రిమూవ్ చేసేసింది కదా, మన ఆడియన్స్ అందరు మళ్ళీ చూడాలి కదా కంటెంట్. కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్లో అట్లనే అప్లోడ్ చేసిన. 1 million రీచ్ వచ్చింది విత్ ఇన్ ది 10 daysలోనే. 1 million క్రాస్ చేసేసింది. సో అట్లుంటుంది మనతోని. అంటే మన రీల్స్ ఎట్లా వైరల్ అవ్వాలి, ఎలా దానికి రీచ్ రావాలి, మన పేజ్ తొందరగా గ్రో అవుతుంది అనేది మీకు కూడా తెలుసుకోవాలని ఉంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దీనికి చాలా టిప్స్ ఉంటాయి, ఒక 15-20 టిప్స్ చెప్తా. వాటిని మీరు ఫాలో అయితే తప్పకుండా మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఈజీగా గ్రో అవుతుంది. సో కాబట్టి కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దీనికి సంబంధించిన వీడియో నేను ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇచ్చిన. సో ఇంక ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే, ఎప్పుడైనా కూడా ఒక ఛానల్ మనం ఫస్ట్ యూట్యూబ్లో క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ మనం ఏదైనా మిస్టేక్ ఇన్ ద సెన్స్, యూట్యూబ్ కంటూ కొన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్లో మనం దేన్ని వైలేట్ చేసినా మన ఛానల్కి ఒక స్ట్రైక్ పడుతుంది అన్నట్టు. ఫస్ట్ పడిన స్ట్రైక్ని వార్నింగ్ లాగా కన్సిడర్ చేస్తుంది. అంటే చాలామంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న కొత్తలో వాళ్ళకి పాలసీస్ అన్ని తెలియదు కదా. సెక్షువల్ కంటెంట్ అని ఉంటుంది, మిస్లీడింగ్ కంటెంట్ అని ఉంటుంది, హార్మ్ఫుల్ అండ్ డేంజరస్ కంటెంట్ అని ఉంటుంది, స్పామ్ అండ్ ఫ్రాడ్యులెంట్ కంటెంట్ ఉంటుంది, అడల్ట్ కంటెంట్ ఉంటుంది. ఇట్లా ఏమేమి గైడ్ లైన్స్ ఉంటాయి అనేది చాలా మందికి తెలియదు క్రియేటర్స్కి. సో కాబట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఏదో ఒక తెలియని మిస్టేక్ చేయడం వల్ల ఒక కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ మనకు ఫస్ట్ పడింది అనుకో మన ఛానల్ మీద, అది జస్ట్ ఒక వార్నింగ్ లాగా ఉండిపోతుంది అన్నట్టు. జస్ట్ మీకు వార్నింగ్ చేస్తున్నాం, ఇంకోసారి నువ్వు ఇట్లాంటిది ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం అప్పుడు నీకు స్ట్రైక్ వేసేస్తామని చెప్తుంది. సో అట్లా విత్ ఇన్ ది 90 daysలో 3 స్ట్రైకులు కనుక పడ్డాయి అనుకో, మన ఛానల్ ఎగిరిపోతుంది. అంటే ఛానల్ని టర్మినేట్ చేసేస్తుంది యూట్యూబ్లో నుంచి. సో ఇది కదా, ఇది చాలా మందికి తెలిసే ఉండొచ్చు. వార్నింగ్ స్ట్రైక్ అనేది రిమూవ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. బట్ ఒక 1 to 1.5 year ముందు అనుకుంటా, అప్పుడు యూట్యూబ్ మనకి వార్నింగ్ స్ట్రైక్ని కూడా రిమూవ్ చేసే విధంగా ఒక కొత్త సెట్టింగ్ని ఇంట్రడ్యూస్ చేసింది, రైట్? సో దీని గురించి వీడియోలు ఆల్రెడీ చేసి ఉన్నారు, బట్ నన్ను మన ఆడియన్స్ అడిగినారు కాబట్టి సో అందుకే మీ గురించి వీడియో చేస్తున్నా. సో దానికోసం ఫస్ట్ మనం స్టూడియోలోకి వెళ్తాం కదా, అంటే స్టూడియో యాప్లోకి కాదు, క్రోమ్లోనే youtube.studio.comలోకి వెళ్తాం కదా. సో ఇక్కడ నుంచి ఇది మన ఛానల్ కదా. సో మనకి స్ట్రైక్ పడినప్పుడు, ఎస్పెషల్లీ వార్నింగ్ స్ట్రైక్ ఇట్లాంటిది ఏదైనా పడినప్పుడు, సో ఇక్కడ డాష్బోర్డ్ ఆప్షన్ ఉంటుంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే ఇది మన ఛానల్ డాష్బోర్డ్. సో ఇక్కడ చూడండి, ఛానల్ వైలేషన్స్ అని చూపిస్తుంది మనకు కదా. సో ఇది మనకి వార్నింగ్ స్ట్రైక్ ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది. సో యాక్టివ్ కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్స్, సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది నాకు 15th February ఎప్పుడు పడింది అనేది ఇక్కడ చూపిస్తుంది. సో దేనికోసం పడింది అంటే కాల్ డీటెయిల్స్ ఎలా తీసుకోవాలి వేరే వాళ్ళవి అని చెప్పినందుకు పడింది. హార్మ్ఫుల్ ఆర్ డేంజరస్ కంటెంట్ కింద కన్సిడర్ చేసింది అన్నట్టు, అంటే ఈ పాలసీ కింద నాకు స్ట్రైక్ పడింది. అండ్ బై ద వే ఇక్కడ యాక్షన్స్లో చూడండి, నేను ఆల్రెడీ దీనికి అప్పీల్ కూడా చేశా. Feb 15th నేను అప్పీల్ చేసా, బట్ కాకపోతే నా అప్పీల్ రిజెక్టెడ్ అని వచ్చింది. టేక్ యాక్షన్ అని కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే సో ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ మనకి టేక్ యాక్షన్ అని కనిపిస్తుంది కదా. ఎస్, దీని మీద ట్యాప్ చేయండి. నేను ల్యాప్టాప్ త్రూ కూడా చూపించవచ్చు, బట్ చాలామందికి ఫోన్లలోనే యాక్సెస్ చేస్తారు కదా వాళ్ళ ఛానల్ అన్నట్టుగా నేను దీంట్లోనే చూపిస్తున్నా. సో కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో కాబట్టి ఇక్కడ టేక్ యాక్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సో హార్మ్ఫుల్ డేంజరస్ కంటెంట్ ఈ పాలసీలో మనకు స్ట్రైక్ పడింది, దట్స్ ఓకే. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ అని చూపిస్తుంది కదా కార్నర్లో, నెక్స్ట్.
సో ఇది మన ఫస్ట్ క్వశ్చన్ అన్నట్టు. ఇక్కడ ఏమడుగుతుంది, మోనిక్ పోస్ట్స్ ఏ వీడియో కంప్లైనింగ్ అబౌట్ ఏజ్ రిస్ట్రిక్షన్ ఆన్ యూట్యూబ్ కంటెంట్. షీ సెయిడ్ దట్ షీ ఫౌండ్ ఎ వెబ్సైట్ వేర్ యూ కెన్ వ్యూ ఆల్ ఏజ్ రిస్ట్రిక్షన్ కాంటెంట్ ఆన్ యూట్యూబ్. సో ఇది మనల్ని ఒక క్వశ్చన్ అడుగుతుంది. సో దీనికి రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సర్ అంటే మనకి 2 ఆప్షన్స్ ఇస్తుంది. అందులో ఒకటి రైట్ ఆప్షన్ ఉంటుంది, రెండోది రాంగ్ ఆప్షన్ ఉంటుంది ఆబ్వియస్లీ. సో కాబట్టి మీరు దీంట్లో ఈ అడిగిన క్వశ్చన్కి ఎస్ ఆర్ నో అనేది పెడితే సరిపోతుంది. ఇక్కడ నేను ఈ అడిగిన క్వశ్చన్కి ఎస్ ఇది వైలేషనే. సో కాబట్టి ఇక్కడ నేను ఎస్ అని పెట్టి ఇక్కడ చెక్ అని పెట్టేయాలి. సో చూడండి దట్స్ రైట్ ఆన్సర్ అంటుంది యూనో. సో నాకు ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇట్లా మనల్ని 7 క్వశ్చన్స్ అడుగుతుంది. సో నెక్స్ట్ సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వచ్చింది. శామ్ పోస్ట్స్ ఎ వీడియో వేర్ హీ టాక్స్ అబౌట్ హౌ టు గెట్ త్రూ ఫైనల్ ఎగ్జామ్స్ దట్ అసైన్మెంట్స్ ఫర్ స్కూల్ ఇంక్లూడింగ్ సమ్ టిప్స్ బ్లా బ్లా బ్లా. సో ఇట్లా ఒక క్వశ్చన్ అడుగుతుంది. సో ఏదేమైనా మీరు ఇక్కడ దీన్ని రైట్ ఆన్సరే ఇవ్వాలని ఏం లేదండి. ఈవెన్ మీరు రాంగ్ ఆన్సర్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను నో అని పెట్టినా సో ఇది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, మైట్ బి. నేను ఈ క్వశ్చన్ మొత్తం చదవలేదు. సో చెక్, ఇది రాంగ్ ఆన్సర్ అని చెప్తుంది యూనో. సో ఇది రాంగ్ ఆన్సర్ అని చెప్తుంది కాబట్టి ఇక్కడ మనకి మళ్ళీ ట్రై అగైన్ అని చూపిస్తుంది యూనో. సో ఇక్కడ ట్రై అగైన్ మీద ట్యాప్ చేయాలి. సో ఇప్పుడు మనది సెకండ్ది రాంగ్ ఆప్షన్ అయింది అని అంటే మరి ఫస్ట్ ఇది రైట్ ఆప్షన్ అవుతుంది కదా. సో 2 ఆప్షన్లు ఇచ్చింది కదా. సో కాబట్టి రైట్ ఆన్సర్ని ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకొని చెక్, దట్స్ ఆబ్వియస్లీ రైట్ ఆన్సర్. 7లో 2 అయిపోయినాయి. సో మళ్ళీ నెక్స్ట్. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏ లోకల్ న్యూస్ స్టేషన్ రన్స్ స్టోరీ అబౌట్ ద డేంజర్ ఆఫ్ పోలీస్ ప్రాంక్స్ అంటుంది. యా దట్స్ ఓకే. ఇదంతా నేను చదవనేం లే కానీ. సో ఇక్కడ ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని ఏదో ఒకటి పెట్టేయండి. ఎస్ అని పెట్టేసిన నేను. సో ఇది రాంగ్ ఆన్సర్. ట్రై అగైన్, నో అని పెట్టుకోండి. ఇప్పుడు చెక్, దట్స్ రైట్. సో మళ్ళీ నెక్స్ట్. సో ఇప్పుడు 4th క్వశ్చన్ మనల్ని అడిగేది. సో ఇక్కడ కూడా ఉల్గా అప్లోడ్స్, ఏం పేర్లు రా బాబు, ఎట్లాగో ఫారినర్స్ కాబట్టి వాళ్ళ పేర్లే ఉంటాయి. యా సో ఏదో ఒకటి పెట్టేసుకోండి. ఇక్కడ నేను మళ్ళీ నో అని పెట్టేసిన. నెక్స్ట్. సో ఇది రాంగ్ ఆన్సర్. ట్రై అగైన్. సో ఇక్కడ నేను దీనికి ఎస్ అని ఇచ్చేసా. చెక్, ఎస్ దట్స్ రైట్ ఆన్సర్. సో నేను మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవడమే. సో ఇక్కడ ఏ న్యూస్ ఛానల్ పోర్ట్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ అబౌట్ గోస్ట్ గన్స్. సో ఇదంతా చెప్తుంది. సో ఇది రైటా రాంగా అంటుంది. సో ఇక్కడ నేను ఏదో ఒకటి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని చెక్. సో దట్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో 6th క్వశ్చన్కి అయితే 4 ఆప్షన్లు ఇచ్చింది ఇక్కడ. సో దీంట్లో నుంచి పర్టికులర్గా మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇది చదవాల్సి ఉంటుంది. క్లియర్గా చదివి ఏదో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని చెక్, రాంగ్ ఆన్సర్. సో ఇప్పుడు నేను థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. దీనికి థర్డ్ ఆన్సర్ లాగా నేను ఇస్తున్నా. ఎస్ దట్స్ రైట్ ఆన్సర్. సో ఇంకా మీరు తప్పులైన ఇచ్చుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఎన్నిసార్లు తప్పులు ఇచ్చినా అది మళ్ళీ ట్రై అగైన్ అని చూపిస్తూనే ఉంటుంది యూనో. సో ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. కాబట్టి నెక్స్ట్. సో ఇది చూడండి. ఇప్పుడు ఇంకా ఇది 7th క్వశ్చన్. ఇది ఎజ్రా పోస్ట్స్ ఎ డాక్యుమెంటరీ ఆన్ ఎ ఫెంటనిల్ క్రైసిస్ ఇన్ ఎ మేజర్ సిటీ. డ్యూరింగ్ ద వీడియో ఎజ్రా షోస్ క్లిప్స్ ఆఫ్ ఎ పీపుల్ కన్స్యూమింగ్ హార్డ్ డ్రగ్స్ ఆన్ ఎ స్ట్రీట్ రోడ్స్. కాబట్టి సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకొని చెక్, రైట్, ఆబ్వియస్లీ ది రైట్ ఆన్సర్ యూనో. సో ఇప్పుడు నేను ఈ 7 స్టెప్స్ని అంటే ఈ 7 క్వశ్చన్స్ నేను కంప్లీట్ చేసేసిన విజయవంతంగా. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్. సో మన ట్రైనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అని చెప్తుంది. యువర్ వార్నింగ్ స్ట్రైక్ విల్ బీ ఎక్స్పైర్స్ ఆన్ 9th July 2025. ఈరోజు ఏంటి, April 20th కదా. సో April 20 అంటే May 20, June 20, July 20, 3 months. అసలు యాక్చువల్గా నేను ఇది పడ్డప్పుడే అంటే Feb 15th అప్పుడెప్పుడో పడ్డప్పుడే కనుక నేను అప్పుడే ట్రైనింగ్ తీసుకునేది ఉంటే 90 daysలో ఎక్స్పైర్ అయిపోతుండే. బట్ నేను కొంచెం వెయిట్ చేసిన, అంటే ఇది వీడియో అవసరం ఉన్నప్పుడు వీడియో చేద్దాంలే అన్నట్టుగా నేను ఆ స్ట్రైక్ అట్లనే ఉంచిన, ట్రైనింగ్ తీసుకోకుండా. ఇప్పుడు మీకు చూపిద్దామని నేను చేస్తున్నా. సో కాబట్టి నాకు ఇప్పుడు జూలై దాకా ఉందన్నట్టు ఈ స్ట్రైక్ అనేది. యా, ఇఫ్ యూ వైలేట్ అనదర్ హార్మ్ఫుల్ ఆర్ డేంజరస్ కంటెంట్ పాలసీ అగైన్ బిఫోర్ ది వార్నింగ్ స్ట్రైక్స్ ఎక్స్పైర్స్, అంటే ఈ వార్నింగ్ స్ట్రైక్ ఎక్స్పైర్ అయిపోయే ముందే అంటే వితిన్ ది 90 daysలో మీరు సేమ్ ఇదే పాలసీకి సంబంధించి, ఇందాక నేను చెప్పిన కదా ఒక్కొక్క పాలసీకి సంబంధించి ఒక్కో వార్నింగ్ స్ట్రైక్ పడుతుందని. సో ఈ పాలసీకి సంబంధించి హార్మ్ఫుల్ అండ్ డేంజరస్ కంటెంట్కి సంబంధించిన పాలసీ ఈ వైలేషన్, ఈ వార్నింగ్ స్ట్రైక్ అనేది ఎక్స్పైర్ అయ్యే 90 రోజుల్లోనే కనుక, అంటే ఈ July 19th లోపు ఇంకొక స్ట్రైక్ పడ్డదనుకో సేమ్ పాలసీలో, అప్పుడు అది మాత్రం స్ట్రైక్ లాగానే కన్సిడర్ చేయబడుతుంది.
ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ వార్నింగ్ ఎనీమోర్ అని చెప్తుంది ఇక్కడ యూనో. అండ్ ఇక్కడ ఇఫ్ యూ వైలేట్ డిఫరెంట్ పాలసీ, అంటే మీరు ఈ హార్మ్ఫుల్ అండ్ డేంజరస్ కంటెంట్కి సంబంధించింది కాకుండా స్పామ్ ఆర్ ఫ్రాడ్యులెంట్ కంటెంట్, లేదంటే అడల్ట్ కంటెంట్కి సంబంధించో, లేదంటే అబ్యూజివ్ కంటెంట్కి సంబంధించో ఇలాంటి వేరే పాలసీని ఏదైనా వైలేట్ చేస్తూ మీరు ఇంకేదైనా వీడియో చేస్తే దానికి ఏదైనా స్ట్రైక్ పడితే సో అది కూడా మళ్ళీ వార్నింగ్ స్ట్రైక్ లాగానే ఉంటుంది. సో అది డైరెక్ట్ స్ట్రైక్ ఏం కాదు, అది కూడా ఇంకొక కేటగిరీకి సంబంధించిన వార్నింగ్ స్ట్రైక్ లాగా ఉంటుంది అని చెప్తుంది ఇక్కడ మనకి. చూస్తారు కదా, ఇంతే సింపుల్గా మీకు ఏదైనా వార్నింగ్ స్ట్రైక్ పడితే దాన్ని కూడా ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవచ్చు. 90 days వెయిట్ చేయండి, 90 daysలో ఈ స్ట్రైక్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. సో మళ్ళీ మీకు ఏదైనా స్ట్రైక్ పడితే అది కూడా మళ్ళీ వార్నింగ్ లాగానే కన్సిడర్ చేయబడుతుంది యూనో. సో దిస్ ఈజ్ వీడియో మీకు నిజంగా యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా టెక్నికల్గా ఎటువంటి డౌట్ ఉన్నా, ఎస్పెషల్లీ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, మీ రీల్స్ ఇంకా తొందరగా వైరల్ అవ్వాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. అండ్ ప్లీజ్ మన ఛానల్ 4 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈస్ ఆదర్శ్ కుమార్, బాయ్.